సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎలా ఉంది సార్ ఆరోగ్యం? బాగుందండి, హెల్తీగా ఉన్నానండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, మన ఈ ప్రోగ్రామ్ కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి మీరు ఒక పితు డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. పితు కొంచెం ఎనర్జీ మీరు స్టార్ట్ చేయండి, నేను చెప్తాను. పితు స్టార్ట్ చేయండి. పితు పితు బాగుంది. గుడ్. ఓకే, అసలు ఈ గొంతు మార్చాలన్న ఐడియా ఎవరిది సార్? అసలు ఇది నేను కాలేజ్ చేస్తూ మిమిక్రీ చేసేవానండి. అన్ని ఆర్టిస్ట్, కృష్ణ గారు, శోభన్ బాబు అన్ని మిమిక్రీ చేస్తూ ఉండేవాడిని. ఓకే, అప్పుడు పిలిచే రవి గారు అడిగారు ఎవడి మూడు షూటింగ్లో, డిఫరెంట్ వాయిస్ చెప్పగలుగుతావా అని కాలేజ్ చేస్తాం మిమిక్రీ చేసేవానండి. చెప్తాను 2-3 వాయిస్ అంటే 2-3 వాయిస్ చేసి చూపించాను మీట్గా. కృష్ణ గారు, దిశోన్ బాబు లాగా కొత్తగా నువ్వు ఏదైనా కంటిన్యూ స్టార్ట్ చేయాలి సుధాకర్ అంటే అప్పుడు ఈ డైలాగ్ స్టార్ట్ చేయాలి. పిచ్చ కొట్టుడు ఆయన చాలా బాగుంది సుధాకర్, ఇదే కంటిన్యూ చేయన్నారు. సో ఎవడి మూడు అంతా అదే కంటిన్యూ చేయడం జరిగింది అనమాట. ఇంకా లైక్ అది క్లిక్ అవ్వడము, ఆ పిక్చర్ పెద్ద హిట్ అవ్వడం, నా ట్రెండ్ జనాన్ని లైక్ చేయడంతో ఇంకా అది చాలా పిక్చర్స్ కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఇక పిచ్చగొట్టు సుధాకర్ అవ్వడం. అది మీకు సెకండ్ ఇన్నింగ్ అది కదా. అసలు ఆ పిచ్చకొడు అన్న వర్డ్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే ఇంత ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అదేంటా దాని లేదా? అప్పటికప్పుడు క్రియేట్ చేసి చెప్పడమే తప్పితే అదే సడన్గా. సో ఓకే, మీరు ఒక డైలాగ్ మేనరిజంతో మొన్నటి వరకు మనకి ప్రేక్షకులందరికీ సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ చేయబోతున్నారు కానీ మళ్ళీ ఆ మేనరిజం అన్నది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? అంటే మళ్ళీ ఏదో కొత్తదనం ఉంటేనేగా, మళ్ళీ అది ఎంతవరకు మొనాటిని వచ్చే ప్రమాదం ఉందిగా? ఉంటాను, ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను వాడు నేను కాదని పూరి జగన్నాథ్ తమ్ముడు రామ్ శంకర్ హీరోగా చేసే పిక్చర్ చాలా కాలంతో మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను. దాంట్లో డైరెక్ట్ వినోద్ విజయన్ గారు అడిగారు అనమాట, ఏదైనా పెక్యులర్ డైలాగ్ పెడతా వస్తుంది మ్యానరిజం అని. ఇప్పుడు ఆ సినిమాకి లస్కర్ అని ఒక మ్యానరిజం పెట్టాను. అది బాగుంది సుధాకర్, కంటిన్యూ చేయమంటే సినిమాలో చాలా చుట్ట లస్కర్ అంటుంటా అనమాట. నేను రామ్ శంకర్ గారి మేనవంగా యాక్ట్ చేస్తున్నాను సినిమాలో. ఆ క్యారెక్టర్ కూడా పర్మిట్ చేస్తుంది. మళ్ళీ పెద్దరికంలో ఎంత పేరు వచ్చిందో ఈ క్యారెక్టర్ కూడా అంత పేరు వస్తుంది, నమ్మకం నాకుంది. ఓహో, అది వెరీ గుడ్. నేను అనేది డైలాగ్ పదం మేనరిజం అనట్లేదు, ఆ చెప్పే విధానము మార్చారా అలాగే ఉంచారా? అలా లేదండి, కంప్లీట్ ఆ క్యారెక్టర్ తగినట్టుగా ఉంటుంది తప్పితే ఆ మ్యారేజ్ ఎక్కువ ఉండదు. ఏదో ఒక 2 చోట్ల డైలాగ్ మ్యారేజ్ ఉంటుంది తప్పితే మిగతా అంతా క్యారెక్టర్ పరంగా ఒక పెద్దరికం టైప్లో ఒక బాధ్యతాయుతమైన ఒక మేనవలాగే ఉంటుంది క్యారెక్టర్. ఆ మోడ్యులేషన్ కానీ ఇంకోటి కానీ అంత పకడ్బందీగా ఉంటుంది. అది గుడ్. కమెడియన్గా మీది ఒక స్టైల్ కదా. ఓకే, కొన్ని రోజుల నుంచి మీరు స్క్రీన్లో కనబడట్లేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఎవరు కనపట్టలేదు నాకు. కొంతవరకు అతను సప్తగిరి కొంతవరకు కామెడీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంతకుముందు మరి యాక్ట్ చేసిన బ్రహ్మానందం కానీ లేకుంటే ఎంఎస్ నారాయణ కాబట్టి నాకు చాలా ఇష్టం. అతని ట్రెండ్, అతని కామెడీ యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఓకే, రకరకాల కామెడియన్స్ ఉన్నారు. మీ ప్లేస్ పర్టికులర్గా ఇప్పుడు సునీల్ ఉన్నాడు, అతనికి ఒక ప్లేస్ ఉంది. అట్లా మీ ప్లేస్ ఎవరు భర్తీ చేశారు ఇప్పుడున్న కామెడీ ప్లేస్? మరి ఎవరు లేరు, కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మరి సునీల్ బాగా చేసేవాడు, మరి సునీల్ అతను హీరో అయిపోయాడు. మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కలోకి వస్తుంది నా వరకు అనిపిస్తుంది నాకు అలాగే. సో మళ్ళీ మీరే రావాలి ఇంకా దేవుడి దగ్గర మళ్ళీ అలా అయితే మరి మంచిదే కదా. సరే, నేను దేవుడిని నమ్ముతాను. నేను కోమాలో ఉన్నప్పుడు మరి ఆ యేసు ప్రభు దయ వల్ల ఆయన ఆశీర్వాదం మళ్ళీ ఎంతోమంది చర్చిలో కూడా ప్రేయర్ చేశాను. నాకు చాలా చర్చిల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మీ ముందు నిలబడగలిగానంటే మన ప్రభు దయ వల్లే. ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాగా చెప్పుకోవాలి నేను. మీరు ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్, ఏంటి సినిమాలో? తాయెత్తు కాదు, అది దీనిలో క్రాస్ ఉంటుంది. ఓకే, మా అత్తగారు ప్రజెంట్ చేశారన్నమాట ఇది నాకు. అది దీని లోపల క్రాస్ ఉంటుంది, అది ఆమె ప్రజెంట్ చేశారన్నమాట. ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది, తీయడం అనేది జరగదు, ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో. అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు, ఇది ఎప్పుడు మెడలో ఉంటుందంటే ఇది నాకు రాసి ఉంటుందండి, నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను. ఓకే ఓకే, ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ ఏమన్నా చెప్పలేదా? మాత్రం స్టేట్ ఒకటి పిక్చర్ బి గోపాల్ గారు డైరెక్టర్, యేసు దాకా తనని తీద్దామని
ఎందుకు సార్ దాన్ని మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న. సెంటిమెంట్ ఉందా సుధాకర్? సెంటిమెంటే సార్, పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్న. ఉంచు సుధాకర్ బి గోపాల్ గారు ఆయన అంతా 30 లేని సేవ కూడా అలాగే అన్నారు దాన్ని. అలాగే ముత్యాల సుబ్బయ్య గారితే సరే అంటే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి, అప్పుడు అది ఉంటుందండి. అప్పుడు కూడా ఉంటుంది అంతేనా? ఓకే, అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు చెప్పలేదండి. ఓకే రైట్. అంటే ఇంత బిజీగా ఉన్న మీరు సడన్గా అంటే ఒక స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవ్వడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం. మీరని కదా ఎవరికైనా కూడా. కరెక్టే. అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సిక్ అయిపోయాను. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ, మళ్ళీ వాకింగ్ వెళ్తాను, బయటకు వెళ్తాను, అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటున్నాను తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు చాలామంది అడుగుతుంటారు, మీరు ఇలా బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ బయటకు వచ్చారు, ఎందుకు సినిమా లాక్ చేయట్లేదు చాలామంది అడుగుతుంటారు. నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది, నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు. ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్, వాళ్ళంతా అడుగుతుంది మీరు ఎప్పుడు సార్ మళ్ళీ యాక్ట్ చేస్తాను. ఇప్పుడు వాడు నేను కదా పిక్చర్ యాక్ట్ చేస్తున్నానయ్యా, ఆ సినిమాలో లేకపోతే మంచి సినిమా అవుద్ది, ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తూ ఉంటాను. అలాగే ఆడియన్స్లో నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉంది అనేది ఆ గ్యాప్, ఆ టైంలో మీ మనసు ఖాళీగా ఉండడం, అదొక ఒంటరితనం అని అది ఉంటుందిగా ఉండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? మీరు ఎలా ఓవర్కమ్ చేశానంటారా? నేను నా సొంత ఎక్కువ టైం స్పెండ్ చేసేవానండి. ఓకే, వాడి చదువు కానివ్వండి, తర్వాత వాడు నన్నే గొడవ చేస్తాడు. నా సినిమాలు చూడవాడు, నా తమిళ సినిమా అంటున్నాడు, ఏదో ఒకటి చూస్తాడు, ఈ సినిమా బాగుంది డాడీ, ఈ సినిమా బాగుంది. ఎక్కువ సినిమాలు నేను చూపిస్తావు డాడీ, ఇప్పుడు చేయట్లేదు కానీ నువ్వు హీరోగా అంటాడు. హీరోగా ఎట్లేదు కామెడీ సినిమాలు చూడొచ్చు అంటే చూస్తూ ఉంటాడు. అయ్యమిడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు. అప్పుడు ఎంతండి ఏజ్ ఇప్పుడు? వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చి. ఎక్కడ? సిబిఐటి. ఓకే. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్ళే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట. అవును, అది ఎంత పెద్ద హీరో అయినా కూడా. నిజమే అది. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూనే ఉండేవాడిని. అంత అంతే. 10 years తర్వాత పుట్టాడండి బెన్నీ. మాకు అదే తెలిసింది. 10 years తర్వాత పుట్టాడు అనమాట. ఆ ప్రభు దయవల్ల పుట్టాడు వాడు. అందుకు వాడి పేరు కూడా బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టాం. ఓకే, వాడి పేరు కూడా అలా ఉంటుంది. వాడు అడిగేవాడు, ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి, నాది మాత్రం బెనెడిక్ట్ మైకేల్ ఏదో ఒక టైప్లో ఉంది పేరు అంటే, ఆంగ్లోండియన్ పేరు రాదు, దానికి ఎందుకు ఆలోచిస్తుంటే తర్వాత వాడికి అలవాటు. సరే బెన్నీ అని పిలుస్తాం కదా డాడీ, అది జాలు నాకు అనేవాడు. వాడికి అంత పెద్ద పేరు బెనెడిక్ట్ మైకేల్ అనేది పెద్ద ముందు ఒకలాగనేవాడు. తర్వాత వాడికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేల్ పెట్టడంతో వాడు ఎంజాయ్ చేస్తూ ఓకే డాడీ నా పేరు బాగుంది అనేవాడు. ఓకే సార్, కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు. ఎంతవరకు నిజం సార్? అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉండాను నేను. ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను. ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారని. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండాను. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్గానే ఉండి. అలా ఉండే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసరు ఏ డైరెక్ట్ ఇబ్బంది పడేవాడు కాదు, ఏది టెన్షన్ పెట్టేవాడు కాదు, అన్నీ ముందుగా చెప్తుండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు, తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటామని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం. వాళ్ళు టెన్షన్ ఉంటారా అడిగేవాడు కాదు. సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా, ఓకే అని అన్నారు. మోహన్ బాబు గారు కూడా అడిగేవాడు, ఉంటుంది సార్ అనేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్లు ఎక్కువ ఉండేవి, అంతా ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆ పిక్చర్స్ అనేవి కూడా మంచి పేరు. నాకు ముఖ్యంగా భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది. నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి. అవును తెలుసు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట. అవును. మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు వీళ్ళంతా, మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారి మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ కానీ? యోగా క్లాస్ ఉండేది, ఇంప్రొవైజేషన్స్ ఉండేవి, సబ్జెక్ట్ మీద సొంత రాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు, అవన్నీ ఉండేది. ఇంప్రొవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? ఇంప్రొవైజేషన్ చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. చిరంజీవి గారు నేను రూమ్మేట్స్, ఓన్లీ రూమ్మేట్స్. ఓకే, ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాడు. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్, వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాము, బయటకు వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగనమాట.
ఇంప్రూవేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రూవేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం అయితే సొంతంగా మాట్లాడేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పుడు అప్పిచ్చాను కదా నేను, ఇప్పుడు ఎందుకు అప్పు ఇవ్వట్లేదు అన్నాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు, నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రొవైజేషన్స్ అనమాట. అట్టే డెవలప్ అంటే ఆ ఇంప్రొవైజేషన్స్ కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీదేవత ఆపేవారు, కొట్టుకోకుండా బాబు అని అలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంత ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్, అంటే రెస్పెక్ట్ కానీ, అంటే ఎలా కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదా, అంత మంచి డైరెక్టర్ ఆయన, మరి చాలా బాగా తీసేవాడు ఆయన. రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతని వల్లే సినిమా వచ్చింది నాకు. ఆయన ఏదో కింద ఎవరినో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను, డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే, మీరు చేయగలరు సార్, అంత టాలెంట్ ఉంది, మీవన్నీ చూశాను సార్ నేను, మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడు అన్నమాట. ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది. మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఓకే, డైరెక్టర్ కాకుండా కొత్త నటీనటులు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఎలా మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ, ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది? ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో. అంత ఇదిగా చాలా బాగా జరిగింది ఆ షూట్. వైజాగ్లో చేసాము 20 రోజులు 10 రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ, ఫోటోలు దిగడం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండేది. ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడు నేను. అది అలా ఉండేది. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు, దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్స్ అని బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు ఆ బిరుదు ఇచ్చారనమాట. ప్రభుదాస్ పట్వారని గవర్నర్, అప్పటి గవర్నరు, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అయితే రజనీకాంత్, కమల్ హాసన్తో 2 పిక్చర్ కూడా యాక్ట్ చేశాను. 83 తమిళ్ నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట. 83 తమిళ్ అదేశీ పేరు అని. నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధా అని చెప్పి స్పాట్లో అని ఎంజాయ్ చేశాను. చాలా సరదాగా ఉండేది అనమాట. ఇంకా మీండు కోకాలంటే ఒక సాంగ్, ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయన అడిగాను, ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను. ఎలా ఉండేది అంత రిలేషన్ మీకు ఎలా రజనీకాంత్ గారితో? నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి. చాలా సరదా మాట్లాడేవాడు నాతో, అంతా కూర్చునేవాడు నాతో మాట్లాడేవాడు. నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది దూరం నుంచి, ఇలా చేతులు కట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఆ కామెడీ సీన్స్ కదా ఎండి మోడ్లో, ఆ సీన్స్ అని తమిళలో చెప్తా ఉంటే నవ్వేవాడు అనమాట. ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. నా కొడుకు చిన్నప్పుడు క్యాసెట్ చూపిస్తే చిన్నప్పుడు ఎప్పుడు భాష అంటుండేవాడు ఆయన అనమాట. అంటే రాఘవేంద్రరావు గారికి, దాసరి గారితో మీకు మంచి అనుబంధం ఉంది? బాగా అనుబంధం. ఎలా ఒకసారి చెప్పండి. రాఘవేంద్ర గారిది, దాసరి అన్న గారి కంపల్సరీ నేను ఉండేవాడినండి. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. నేను యాక్ట్ చేస్తుంటే నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ, నా చేత చేయించుకోవడం కానీ. దాసరి అన్న గారు ఆయననే సాటి, రాఘవేంద్ర గారు ఆయనే సాటి. రాఘవేంద్ర గారు అయితే నీకు షాట్ లేనప్పుడు సుధా ఏదో చెప్పరా, ఏదో చెప్పి జోక్ చెప్పు నవ్వించరా అనేవాడు. నేనేదో చెప్తే ఆయన పగలబడి నవ్వేవాడు అనమాట. ఒక జోక్ చెప్పి నేను కనపకపోతే అరే సుధాకర్ని పిలవండిరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు. అంత బాగుంటుంది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పలుకులు నన్ను చెప్పినట్టు చేస్తావరా, అందు గురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదైనా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్టర్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది చేస్తారా వాళ్ళని పగలబడినా కూడా ఉంటాయి. మీ అన్నయ్య గురించి వస్తే, ఆయన తను పెళ్లి చేసుకోకుండా మీతోటి ఇప్పటివరకు ట్రావెల్ చేస్తున్నారు, ఆయన గురించి చెప్పండి. మా అన్నయ్య గురించి
ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసినట్టు అనుకోవాలండి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు పార్సల్స్ వచ్చాయి నాకు ఏలూరు నుంచి. ఏంటి పార్సిల్ అంటే, చిరంజీవి అన్నది ఇప్పుడు ఏదో పార్సల్ వచ్చింది చూడండి. దాంట్లో షూసు, నాకు వేసుకొని రకరకాల చెప్పులు, డ్రెస్సెస్ అని ఉండే అనమాట దాంట్లో. అంత ఇదిగా చూసాను. ఎందుకంటే నా కోసం ఆయన సాక్రిఫైస్ చేసినట్టే. నేను పుట్టాను, నా కోసం అన్నీ చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు నా బిడ్డ పుట్టాడు, బెన్నీ, వెంటకి మైకే. మరి బెన్నీ స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఆయన డ్రెస్ వేసుకున్న తర్వాత ఆయనే చెప్తూ ఉంటాడు. ఇంకా ఆల్ ఇన్ ఆల్, ఇంకా మిస్సెస్ బెన్నీ లేకపోతే నేను లేను, వాళ్ళిద్దరే మీ. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మిస్సెస్, బెన్నీ, మదర్, మా అన్నయ్య. అంటే అంటే ఈ రోజులలో ఇలాంటి త్యాగాలు అనేవి ఉండవు. మా అన్నయ్య లాగా సాక్రిఫైస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కుటుంబానికి ఆయనే మెయిన్. మా ఇంట్లో జరిగినా ఏదైనా సరే ఆయనే దగ్గర చూస్తాడు తప్పితే ఒక తండ్రిలాగా. మా క్రిస్టియానిటీ చిన్న బ్రదర్ సిస్టర్ మాకేం చెప్తారంటే, ఆయన నీకు అన్నయ్య కాదు, మీకు బావగారు కాదమ్మా, నీకు తండ్రిలాగా వాళ్ళని చెప్తారు అన్నమాట. అదే అన్నంత ఇదనమాట. మీకు ఒకటి తెలుసో లేదో, ఒక సెన్సేషనల్ ఇండియా రేంజ్లో ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అండి, మన తెలుగు అతను. ఆయన మొదటిసారి మేకప్ రూమ్లో చూసిన ఆర్టిస్ట్ మీరంట. ఎవరండి అది? నిన్ననే మాట్లాడారు ఆయన నాతో. ఎవరండి ఆయన? రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన నేనంటే చాలా ఇష్టం అండి. ఆయన పిక్చర్ ఒకటి యాక్ట్ చేసింది, గోవిందా గోవిందా అని పిక్చర్ యాక్ట్ చేశాను. మీరు కలెక్టర్ గారు అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మేకప్ రూమ్లోకి వచ్చారంట. నేను చూసిన మొదటి ఆర్టిస్ట్ ఆయనే, ఒకసారి గుర్తు చేయండి ఆయనకి. ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడు. అవునవును, సెట్కి వచ్చేవారు ఆయన. నేను విక్రమ్ షూటింగ్ చేసేటప్పుడు సెట్కి వచ్చేవాడు, సెట్లో చూసేవాడు. తర్వాత అదేంటి ఇంకో పిక్చర్ చెప్పాము, కలెక్టర్ గారు అబ్బాయి. కలెక్టర్ గారు అబ్బాయి షూటింగ్ చేసేటప్పుడు సెట్లో వచ్చి చూస్తుండేవాడు. చూస్తుంటే ఏంటి సార్ అలా చూస్తున్నారంటే, మీరు డైరెక్ట్ చేస్తారు రేపు పొద్దున అనేవాడు. అంటే అదే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పడకుండా నా అందుకు ఒక ట్రెండ్ ఉండేలా చూసుకుంటా అనేవాడు ఆయన. అనేవాడు నేను పెద్ద డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవుతాడు అనుకునేవాడిని. అలాగే డైరెక్టర్ అయినా ఆయన పిక్చర్ గోవిందా గోవిందా యాక్ట్ చేశాను ఒక క్యారెక్టర్. తర్వాత ఆయన ఒక హిందీ పిక్చర్ కూడా అడిగాడు నన్ను ఆయన. కాకపోతే అప్పుడు నేను ఆ మధ్యలో ఫ్లైట్ ఎక్కేవాడిని కాదు, ఫ్లైట్ యాక్సిడెంట్లో ఉన్నాను నేను. కాబట్టి మళ్ళీ ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే చెప్పి ఫ్లైట్ జర్నీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను బాంబే షూటింగ్ వద్దంటే ఆ సినిమా చేయలేదు. లేదంటే హిందీలో కూడా చేసి ఉండేవాడిని. నా నెక్స్ట్ ప్రశ్న అదే యాక్చువల్గా, మీకు ఫ్లైట్స్ అంటే ఎందుకు భయం అని, అదే ఇదేనా కారణం? అంటే అది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందండి. జరిగినప్పుడు నేను ఉన్నాను, ఫ్లైట్ యాక్సిడెంట్ ఉన్నాను. తర్వాత అసలు ఏమాత్రం భయపడకుండా ఫ్లైట్లో ఉండే లాస్ట్ స్లోగా సూట్ కేసు పక్కన దిగి కూడా నేను. ఒక పక్కన బాలకృష్ణ, చిరంజీవి గారు అందరు ఉన్నారు, మా జిజేష్ అంతా ఉన్నారు. ఆయన నేను ఒక్కడే కూల్గా అలా వచ్చి, ఎంత బురద అనమాట, ఆ బురద కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చి ఇంటికి కూడా వచ్చాను. ఇంటికి వస్తే అప్పుడు ఏదో పిక్చర్ షూటింగ్ అని చెప్పి వచ్చారు ఎవరు, కొత్తగా పిక్చర్ బుక్ చేయడానికి వచ్చారు. అంత బురద ఉంది, ఉండండి కాస్త డ్రెస్ మార్చుకు వస్తా అని చెప్పి డ్రెస్ మార్చుకు వచ్చి కూర్చున్నా కూడా. అంతవరకు నేను టెన్షన్. చలపతిరావు, తర్వాత రమా మూవీస్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ వచ్చి బొకేస్ తీసుకొని వచ్చేసరికి భయపడ్డాను. ఇంత భయంకర యాక్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్లో తను భయపడ్డాను. అప్పుడు స్టార్ట్ అయింది నా భయం. ముందు లేని భయం, యాక్సిడెంట్ చేసినప్పుడు లేని భయం అప్పుడు అనిపించింది అనమాట. ఆ తర్వాత కొంతకాలం ఫీలింగ్ ఉండటం వల్ల అవాయిడ్ చేశాను కొంతకాలం ఫ్లైట్. ఆ తర్వాత మన ఎంఎస్ రెడ్డి గారు ఫ్లైట్లో కనపడి, సుధాకర్ నువ్వు ఆ మధ్యలో ఎందుకు ఫ్లైట్ ఎక్కలేదంటే ఇట్ట జరిగిందండి అంటే చెప్పాడమంట ఆయన. ఫిలాసఫీ మొత్తం చెప్పి ఏ మాత్రం భయపడకూడదురా అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కడ స్టార్ట్ చేశాను. ఫ్లైట్లో జోకులు వేయడం అన్ని మామూలు. ఏంటి సార్ మీకు ఎంఎస్ రెడ్డి గారు చెప్పిన ఫిలాసఫీ? ఎంఎస్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన కళ్యాణవాణి సినిమా తీశారు, తర్వాత అశ్వత్థామగా యాక్ట్ చేశాను. ఏంటది ఏకలవ్య. ఈ రెండు పిక్చర్లు యాక్ట్ చేశాను. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఎంఎస్ రెడ్డి గారికి. ఈ మధ్య ఫ్లైట్లో ఎక్కట్లేదు విన్నాను, ఎందుకురా అని. ఇది కొంచెం భయం వేసింది బాబాయ్ అంటాను. బాబాయ్ నాకు మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుద్దామనంటే, ఒరే యాక్సిడెంట్ ఏమైనా చచ్చిపోతారనుకుంటే ఎప్పుడైనా చచ్చిపోతా, ఏమైనా జరుగుతురా, దాని గురించి నువ్వు 100 ఏళ్ళు బతుకుతాను ఆయన, ఏ ప్రాబ్లం లేదు, నువ్వు చక్కగా యాక్ట్ చేయరా బాబు, నీ కామెడీ అంటే నాకు ఇష్టం అన్నాడు ఆయన. అప్పటి నుంచి మళ్ళీ కంట్రోల్ చేయడం స్టార్ట్ అయినాడు. ఇంకా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఏ మాత్రం బెరుకు ఉండేది కదా ఇక నాకు. ఓకే, అంత ఇదిగా. ఇంకోటి సార్, మీరు తమిళ్లో చేస్తున్న మొదటి సినిమాకు రెండో సినిమా నాకు అంత గుర్తు తెలియదు, కానీ రాధిక గారితో చేస్తున్నప్పుడు, భారతీరాజు గారి సినిమా చేస్తున్నప్పుడు ఒక షాట్లో మీరు రాధిక గారు రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, మీరు ఆవిడని ఎత్తుకుంటే మీ గోళ్ళు గుచ్చుకున్నాయి, రాధిక మిమ్మల్ని కొట్టింది. అవును, నిజమేనా? నిజమే. అది ఎలా జరిగిందంటే, ఫస్ట్ పిక్చర్ కళ్యాణ్, అది కిడకే పోమరా ఫస్ట్ పిక్చర్ అండి.
2 రోజులు కాడే కూర్చోబెట్టాను మేటిపాలెంలో. 2 రోజులు ఏంటో ఇప్పుడు నాకు ఎప్పుడు షూటింగ్ అనుకుంటుండేవాడు. 3వ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది నాది. ఫస్ట్ షాట్ ఏంటంటే రాధికని అలా ఎత్తుకొని గాల్లో తిప్పేసి అలా పైకెత్తానమాట. ఏం పైకి ఎత్తాను నేను అసలు ఎంఆర్ రాధా కూతురు అన్నారు. టెన్షన్ అందరు గొడవ చేసేవాడు డైరెక్టర్ గారు. వాళ్ళ నాన్న ఎంఆర్ రాధా చాలా ఇదిరా బాబు షూట్ చేశారంట ఎంజీఆర్ని అట్లా అనేవాడు. నాకు ఆ భయం వేసి ఏం చేస్తాను అనుకోండి ఇలా అన్నాను, చేతులు లంగాలోకి వెళ్ళిపోయాయి. ఫాట్ అని చెంపది కొట్టింది అనమాట. కళ్ళు తిరిగిపోయి ఏంటరా బాబు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్ అవడం కోసం మా ఇద్దరిని కలిసి సినిమాకి వెళ్ళామని చెప్పేవాడు, కలిసి డిన్నర్ చేయమని చెప్పేవాడు. అట్లా మళ్ళీ ఇంటిమెన్సీ డెవలప్ అయిన తర్వాత ఆ పిక్చర్ కంప్లీట్ చేశారన్నమాట. అది 1 year ఆడేసింది అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ రాధిక మంచి ఫ్రెండ్ అయింది, ప్రాబ్లమే లేదు. తర్వాత 13 సినిమాలు చేసినట్టున్నారు కాబట్టి రాధిక చేశాను 13 pictures ఈజీగా ఉంటాయి. ఇంత గ్యాప్ రావడానికి మీకు కారణం అంటే కోమాలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది బ్రెయిన్ స్ట్రోక్ అని ఒక ఇది వచ్చిందండి నాకు. ఓకే, అంటే ఓవర్ యాంగ్జైటీ మీద దేనివల్ల వచ్చింది, అది నాకు రీజన్ ఏంటని తెలియదు. మెడికల్ సైన్స్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ అంటారు అనమాట. అది ఓకే, అలాగా కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే చాలామందికి మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇవ్వండి. చాలామంది బయట రూమర్స్ ఏమనుకుంటారంటే సుధాకర్ గారు విపరీతంగా తాగేవారు, దానివల్లనే ఇలా అయింది. కాదు, కొంతమంది ఏమో అసలు ఆయనకు అలా వచ్చింది టాక్ కానీ ఆయన తాగేది ఇంత అని కొంతమంది అంటారు. ఏది నేను ఎప్పుడైనా తీసుకుంటే ఎంత కొంచెం లిమిటెడ్గా తీసుకుని తప్పితే తాగుబోతులా ఈ లెవెల్కి ఎప్పుడు తాగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా దానివల్ల వచ్చింది కూడా కాదు, చాలా లిమిటెడ్గా ఉండేవాడిని. బ్రెయిన్ స్ట్రోక్ దానికి సంబంధమే లేదు. అది ఎందుకు వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ దానివల్ల కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ డ్రింక్స్ వల్ల కాదు. ఓకే, అప్పుడు ఆ టైంలో మీకు మా అసోసియేషన్ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది సార్? మా అసోసియేషన్ నుంచి మీకు ఎటువంటి స్పందన వచ్చింది ఈ గ్యాప్లో? నా బర్త్డే అంతా గ్రీటింగ్స్ పంపుతూ ఉంటారు, మా అసోసియేషన్ నుంచి ఓకేస్ పంపుతూ ఉంటారు. మురళీమోహన్ గారు చాలాసార్లు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ఫోన్ కూడా చేసేవాడు. మరి రాజప్రసాద్ వచ్చిన తర్వాత మరి ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయన బాగా చూసేవాడు ఆయన మురళీమోహన్ గారు. నేను అన్నయ్య అంటాను ఆయన్ని, ఎప్పుడు కనుక అన్నయ్య అన్న అంటాను మాట్లాడు. రాజప్రసాద్ గారితో కూడా చేశారా? మీరు చేశారు? ఎందుకు బోర్డు సినిమాలు చేశారు రాజప్రసాద్, చాలా సినిమాలు చేశాను. పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్? అది ఎట్లా? అంతే, ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు? అలాగే జరిగింది కాదు, అలా కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారు, 2 షెడ్యూల్ అయ్యాయి కూడా. అయిన తర్వాత ఈ రాజ్ కుమార్ గారు వచ్చారు, నన్ను మీరు యాక్ట్ చేయాలంటే 1 of the hero అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి, కిడకే భవనంలో అయిపోయారు, రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి. చిరంజీవి గారు ఉన్నాడు, వరప్రసాద్ అని పేరు అప్పుడు. వరప్రసాద్ ఉన్నాడు, మంచి ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. మరి చిరంజీవితో వాడు మాట్లాడి అతను పెట్టుకోవడం జరిగింది. నా వల్ల వచ్చింది అనుకోవడం ఇదో, ఆయన లక్ బాగుంది, నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అవుతుంది. అదే మీ వల్ల వచ్చిందని కాదు, మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి వచ్చింది. అంతే, అది కరెక్ట్, అంతవరకు కరెక్ట్. ఎమ్మొగుడికి మొగుడు లాంటి సినిమా మీరు ప్రొడ్యూసర్గా దానికి? మీరే ప్రొడ్యూసర్. నేను హరిప్రసాద్. అంత అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా? ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు? లేదు, అంటే సినిమా చేయాలని చెప్పేసి ముందు హరిప్రసాద్ అని అడిగాడు, చిరంజీవి గారితో సినిమా చేద్దాంరా బాగుంటుంది, మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే. అప్పుడు నేను హరిప్రసాద్ నారాయణరావు రెగ్యులర్గా ఆయన దగ్గరికి వెళ్ళాము చిరంజీవి గారి దగ్గరికి. ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు ఇవ్వాలి చిరంజీవి అంటే, సరే ఫైనాన్షియల్గా మీకు కూడా ఇంకా బలపడతారు అని చెప్పి ఆయన సినిమా చేశాడు. అలాగా. ఓకే, ఇప్పుడు యముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక రేంజ్, మళ్ళీ అలాంటి ఒక స్టార్తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు? మీరు చేయలేకపోయిన రీజన్ మళ్ళీ డేట్స్ కోసం వస్తే అది డైనమిక్ మూవీ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది. మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితోనే చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదనే డెసిషన్ ముందే తీసుకున్నాం మేము. ఇవి మరి పరుగు ఇవి వేరే బ్యానర్లు? వేరే బ్యానర్లు సార్. దానికి మీరు సత్యదేవ్ మూవీ మేకర్స్, నేను ఒక్కనే ప్రొడ్యూసర్, హరిప్రసాద్ ఉన్నాడు దానికి. హరిప్రసాద్ కంప్లీట్ చేశాడు. ఓకే, మీరు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో 4 గోడల మధ్య తెలుసు, కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు? నేను యాక్టివ్గా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు డూ అనేది. మరి ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను వచ్చింది, ఇలా పూరి జగన్నాథ్ గారి తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను అని చెప్పాను. ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా క్యాట్స్ ఇచ్చి పికప్ అవుతున్నామో అని నమ్మకం నాకు. క్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను, అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను నేను అనుకోవడం. సో మీరు పర్ఫెక్ట్ ఫిట్? ఐఎమ్ పర్ఫెక్ట్ ఫిట్, ప్రాబ్లం ఏం లేదు.
ఓకే రైట్ అండి. మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ నాకు చెప్తాను. జరిగింది. హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ నుంచి, అది మలయాళం నుంచి రీమేక్ తెలుగులో అవును అవును చేసేటప్పుడు ఆ సినిమా చూస్తామని అడిగాడు నన్ను చిరంజీవి గారు. ఎందుకు సినిమా చూడడం, మళ్ళీ నా టెండర్ నేను చేస్తానులే చిరు అంటే చేయరా అని. ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తా, ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన. పరిగెత్తిన కబడ్డీ ఇలా పరిగెడుతుంటే ఎక్కడ ఇక్కడే ఉన్నవారు అని లాగడం ఇవన్నీ కూడా అని చెప్పి దగ్గర ఆయన తీసాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఆయన దగ్గర నుంచి చేయించాడు అనమాట. ఓకే. నేను ఎమిడి మోడ్ చేసేటప్పుడు కూడా ఇంకో స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని. ఎలా ఉన్నాను చీర ఉంటుంటే అది బాగా కరెక్ట్గా ఉంది, ఇలా కంటిన్యూ చేయనేవాడు ఆయన. బాగా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. బాలకృష్ణ అయితే సరే సార్ షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఎండలో కూర్చోవడం ఇద్దరం. ఆయనకి ఎండలో కూర్చోవడం ఇష్టం, నాకు ఇష్టం ఎండలో. బాలకృష్ణ నేను ఎండలో కూర్చోవాడిని, ఆయన ఎండలో కూర్చునేవాడు. షార్ట్ పెట్టడానికి అసోసియేట్ డైరెక్టర్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షార్ట్, మీరు వస్తే అని హీరో గారు వస్తారనేవాడు. అలా ఉండేది, సరదాగా ఉండేది షూటింగ్. చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు మీరు? చిరు అని పిలుస్తారా? అంటే ఇంతమంది వరప్రసాద్ కదా ఆయన, ఆయన పేరు వరప్రసాద్ ముందు. అప్పుడే నేను తమాషా అనేవాడిని అతనితో, నాయన చిరంజీవి రెడీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేవాడిని. అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్. నేను అనేవాడిని అలాగా సరదాగా. ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయింది. అట్లా జరిగింది. అది కూడా తమాషా ఇన్సిడెంట్. ఎలా వచ్చింది ఆయనకు ఆ పేరు చిరంజీవి గారు? ఆయనకి ఆంజనేయ స్వామి కల్లో కనపడి చిరంజీవి అని చెప్పినట్టు ఏదో జరిగింది. బట్ నేను అంటూ ఉన్నాను నేను ఆ చిరంజీవి లేట్ అవుతుందిలే అనేవాడిని. ఆఖరి ఆ పేరే సెటిల్ అయింది ఆయన. అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో? వదిన గారు. నేను చిరంజీవి గారు మిస్సెస్ వదిన గారు అనేవాడిని. చిరంజీవి గారిని హోటల్ గిట్ట బయటకు తీసుకెళ్ళాలంటే నాకు చెప్పేవారు, సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట. అంత ఇంటిపిస్తూ ఉండేవాళ్ళం. ఆమె వదిన గారనే పిలిచేవాడిని. ఓకే. ఇప్పటికీ అంతే కనపడతాయి. బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు చాలా దగ్గర అనుబంధం ఉందండి. అది మీరు ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని. నేనంటే చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్కి. మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అనాలి. అన్నయ్య నిన్ను ఒరే అంటే నాకు ఎలాగుందని అంటే సినిమా కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి, మనం ఎలాగన్నా చేయాలి, అంతా సినిమా కోసం కదా అన్న, బయట కాదు కదా అని. తర్వాత అలా యాక్ట్ చేసాము. సుస్వాగతం అలా జరిగింది. ఇంకో పిక్చర్ ఏదైతే గోకులంలో సీత, దానికి అలా జరిగింది అనమాట. అలాగే నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొన్న బాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు, వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్. ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను సుధా, మళ్ళీ షూటింగ్ చేస్తా అన్నయ్య, చాలా సంతోషం. ఏ సినిమా అని అడిగితే ఇట్లా వాడు నేను కాదని ఇలా జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట. మా అబ్బాయి అప్పుడు టికెట్ లోపలికి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వైజాగ్ వెళ్ళిపోయాడు అనమాట. వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూస్తాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్తాం లేరా తీసుకెళ్తారని చెప్పాను. అతనంటే నాకు అంత ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు వస్తే. నేను ఎందుకంటే మొదటి నుంచి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ ఓకే అందరూ సమానమైన మెంటాలిటీ నాది. హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు. కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది. ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు. జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వనని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయాయి కూడా, తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి. అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు. అలా జరిగింది. అదే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది. అది ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉండే చక్కగా యాక్ట్ చేసుకున్నా ఉండేవాడి తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళ సినిమా చేశాను, మరి నేను, రాధిక, విజయశాంతి, సుభాష్ ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు. తలకాయ నొప్పి మ్యాటర్ అండి, అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే. డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి. అలా అయిపోయింది. ప్రసాద్లోనే చేసాం. ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు. ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేమైంది అయిపోయింది.
అప్పుడు లాస్ అయ్యాను ఫైనాన్షియల్గా, అప్పుడు ఇబ్బంది పడ్డాను. అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాడండి. అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయాడు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు. నేను మేకప్ అనుకునేవాడు, కుర్రాడు ఉండేవాడు. వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కారు వెళ్ళిపోయేవాళ్ళం. మేము అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్. పెళ్లి వెళ్ళిన తర్వాత వచ్చింది ఇంకా బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు, సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసాగర్ రోడ్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకుని బయటికి వెళ్ళేవాడు. బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు, అలా ఉండేది. ఇంకా భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాళ్ళు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు వరుస సినిమాలు వచ్చేసి, అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును. మొత్తం కెరీర్లో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మొత్తం కెరీర్లో మీరు బాగా బాధపడ్డ సంఘటన, అది ఎనీథింగ్, పర్సనల్ ప్రొఫెషనల్ ఎనీ, చాలా ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా బాధాకరమైన సంఘటన? ఏం లేదే నాది. కరెక్ట్గా చెప్పండి, నాకు చాలా ఈజీ టేకింగ్ మెంటాలిటీ అండి. లైఫ్లో చాలా ఈజీగా తీసుకుంటాను ఏదైనా సరే. ఎలాంటి బాధ వచ్చినా కూడా కష్టం గిష్టం ఫీల్ అయ్యాను కాదు, నేను అన్నీ ఈజీగా తీసుకుంటాను తప్పితే నాకు ఎలాంటి టెన్షన్స్ ఉండేవి కాదు. ఎంత ఈజీగా తీసుకున్నా ఒకటంటే గుర్తుండిపోయే సంఘటన ఉంటుందిగా. మనం ఈజీగా తీసుకున్నా కూడా ఒక సంఘటన అంటే మన జీవితంలో. మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం నేను చాలా బాధ అనిపించింది. అదే అంటున్నా, మా మదర్ చనిపోయినప్పుడు. మా మదర్ చనిపోయిన తర్వాత అయితే కొంతకాలం చాలా ఇబ్బంది, చాలా ఇదయ్యాను, ఒక డిప్రెషన్లా పడిపోయాను. అప్పుడు లక్కీగా మళ్ళీ రఘుబాబు ఉన్నాడు కదా, హీరో రఘుబాబు, సినిమా తీశాడు ఒకటి కన్నడంలో. ఆ సినిమాలో ఆ నగరదల్లి నాయకుడు ఒక సినిమా తీశాడు, దాంట్లో పెట్టాడు నన్ను. వన్ ఆఫ్ ద మధురా నగర్లో క్యారెక్టర్, వన్ ఆఫ్ ద క్యారెక్టర్ నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ షూటింగ్ బెంగళూరు వెళ్ళడం జరిగింది మిసెస్తో పాటు. అప్పుడు రిలాక్స్ అయ్యాను నా సినిమా కాండా పిక్చర్కి. లేదంటే మదర్ చనిపోయిన ఫీలింగ్ చాలా కాలం ఉండేది నాకు. షూటింగ్ బట్టి. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్, మిసెస్ నెల్లూరు. ఓకే ఓకే. పెళ్లి చూపు నాకు ఒకే పెళ్లి చూపులు జరిగాయి. ఆ పెళ్లి చూపు నా వైఫ్తోనే పెళ్ళి అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ తర్వాత నా హెయిర్ స్టైల్ బాగోదని చెప్పి పెళ్ళైన తర్వాత చెప్తే నా వైఫ్, సిద్ధార్థ హోటల్ అనే హోటల్ ఉండదు ఢిల్లీలో, అది కాలిపోవడానికి ముందు అక్కడ హెయిర్ స్టైల్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత అది కాలిపోయింది. ఓకే. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసింది అక్కడ అనమాట. అదే మిసెస్ చెప్పడం వల్లే చేసుకున్నాను. ఏమంటే అంతకుముందు ఇంకోలా ఉండేది, హెయిర్ స్టైల్ లాంగ్గా ఉండేది ఆ పాత పిక్చర్స్ అన్నిట్లో. ఈ హెయిర్ స్టైల్ మార్చుకున్న తర్వాత అన్ని పిక్చర్స్ కంటిన్యూ అయిపోయాను హీరోలో. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరోతో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు కొత్తగా మీ రీఎంట్రీలో? మరి రామ్ సినిమాలు చూసాను చాలా, రామ్తో కానీ, తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్తో చేసి కూడా బాగుంటుంది, తను ఎంకరేజ్ చేస్తాడు కూడా బాగుంటుంది. ఇప్పుడు రామ్ శంకర్ అలా చక్కగా చేయించుకున్నాడు, పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడు, తను అలా చేయించుకుంటాడు చక్కగా, బాగుంటుంది చేస్తే. కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంత చక్కటి సినిమాలు తీస్తూ ఉన్నారు, వాటి హీరోలు కూడా బాగా చేస్తున్నారు. ఎవరు సినిమా చేసినా కూడా నాకు సూటబుల్ క్యారెక్టర్, నేను బాగుంటుంది అనుకునే క్యారెక్టర్ వస్తే కంపల్సరీ చేస్తాను, సమస్య. అందరూ బాగా చేస్తున్నారు, ప్రతి హీరో, ఆది కానివ్వండి, రామ్ కానీ అందరూ బాగా చేస్తున్నారు. ఓకే. ఇంకోటి, మీరు వినాయక్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన సెట్లో మీరు చాలాసార్లు చెప్పారంటే మీరు పెద్ద డైరెక్టర్ అవుతారు అని. అవునా? అవును. ఓసినా మరదల సినిమా అప్పుడు, ఓసినా మరదల షూటింగ్ అయ్యేప్పుడు వినయ్ అనేవాళ్ళు అందరం. వినయ్తో చెప్పాను, మేము పెద్ద డైరెక్టర్ అవుతా వినయ్, మీరు డెఫినెట్గా అనేవాడు అనమాట. నా వాడు అవుతానా అండి అని, డెఫినెట్గా అవుతావు వినయ్ అనేవాడు. ఎందుకంటే నా డైలాగ్ చెప్పించు అన్ని తనే ఉండేవాడు. డైరెక్టర్ పేరేంటి సాగర్ గారు ఉండేవాడు. సాగర్ గారు ఇతను వినాయక్ అప్ప చెప్పేవాడు, సుధాకర్ చేత అనుకుంటే నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పి ఈ డైలాగ్స్ ఇటా అంటే చెప్పేవాడు అనమాట. కాబట్టి వినయ్ అనేవాడు, మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతామని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ కనపడేది అతను చూస్తుంటే, చేస్తాడని. తర్వాత ఆ సినిమాలు చాలా చూసాను, నాకు అదృష్టం చాలా నచ్చింది. అదృష్టంలో చాలా బాగా తీయించాడు ఆ కామెడీ, అది మరి జూనియర్ ఎంట్రీ చేత భలే చేయించాడు. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా కూడా. అలాంటి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది చేయడానికి. మరి అంతలా అన్న వినాయక్ గారు మరి మిమ్మల్ని ఎప్పుడు ఆఫర్ చేయలేదు యాక్టింగ్కి? లేదు, మరి నేను తర్వాత ఎక్కడ చూడలేదు, నేను కనపడలేదు ఎక్కడ నాకు.
ఓకే ఓకే సందర్భం ఏర్పడలే ఎక్కడ కలవడానికి. ఓకే. అండ్ బ్రహ్మానందం గారు మీరు మీ ఇంటి పక్కనే కదా బ్రహ్మానందం గారు వెనకే కదా, వెనకెళ్ళి బ్రహ్మానందం. ఎలా ఉంటుంది రిలేషన్ మీకు? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడంట, వచ్చి ఒక నిమిషం అలా చూసి భయపడి పారిపోయారండి. అంటే అంత వీక్ అయిపోయి ఒకలా ఉన్నానంట చూడడానికి. నా మిస్ చెప్పింది మీరు భయపడి వెళ్ళిపోయాడండి అంటే, భయస్తుడు వెళ్ళే బ్రహ్మానందం పర్లేదు చూడపోయినా పర్లేదు వచ్చి వెళ్ళాడు కదా చాలా అని చెప్పాను. నేను కోమాలు ఉన్నప్పుడు చూసాను అంట అంతే. ఆ తర్వాత అంతకుముందు నేను బాగున్నప్పుడు ఇంటికి వచ్చేవాడు, మా ఇంట్లో మిసెస్ దోశలు వేస్తే దోశ తినేవాడు, అమ్మ అమ్మ అని చెప్పాడు, బాగుంటాడు. తర్వాత పక్క ఇంటికి వెనకింటికి వచ్చిన తర్వాత టచ్ వెళ్ళేవి మరి. నేను వాకింగ్ వెళ్ళినప్పుడు కనపడటం లేదో తెలియదు మరి. నేను వాకింగ్ వెళ్ళి వచ్చేస్తాను తప్పితే అంటే కలవరా మీరు అసలు? ఏం కనపడలేదు మరి నాకు. ఓకే ఓకే. ఈ మధ్యలో ఏం కనపడ్డా. ఓకే ఓకే రైట్. అండ్ భరణి గారికి మీకు మంచి వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా మీరు ఇంటికి కూడా భరణి గారి ఫాదర్ని పిలిచారు? పిలిచాను. అదేంటి ముందు అది ఏంటి ఆ బియ్యం వేసింది గృహప్రవేశం అప్పుడు ఆయనే ఆ బియ్యం వేసిన తర్వాత ఇల్లు కట్టడం స్టార్ట్ అయింది. ఇల్లు కూడా బ్రహ్మాండంగా కట్టాము అంతా. మరి ఆయన వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం. ఎక్కడ ఉన్నారు ఆయన? చనిపోయారు కదా ఆయన. భరణి గారికి అంటే మా ఇద్దరు ఇంటిమే చాలా ఎక్కువ అండి. అన్ని పురాణాల గురించి వాటి గురించి నేను అడిగేవాడిని, ఆయన డిస్కస్ చేసి చెప్పేవాడిని నాతో ఓపిక్గా. ఆయనకి నాకు చాలా ఇంటిమేసి, చాలా ఆయన అంటే నాకు ఇష్టం, నేనంటే ఆయన కూడా అంత ఇష్టం. కానీ మీకు ఆయన రామ్ గోపాలరావు ఒకరు. రామ్ గోపాలరావు మీరు రాజమౌళి గారి సినిమాలో అంటాను సీరియల్లో శాంతినివాసం అనే సీరియల్లో యాక్ట్ చేశారు అప్పట్లో. అది ఆయన డైరెక్టర్ కాకముందు. అప్పటి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను అప్పుడే అనుకున్నాను రాజమౌళి గారు ఆయన సిన్సియారిటీ ఉండేది. షార్ట్ తీసుకోవడం కానీ ఇంకోటి కానీ ఒక స్థాపన ఇలాగే కావాలని చెప్పి చేయించుకున్నాడు. అది చాలా నచ్చింది నాకు. డైరెక్ట్ అంటే ఇలాగే ఉండాలనిపించింది నాకు. అంత బాగా ఒక స్టెబిలిటీ ఒక ఇది ఉన్న డైరెక్ట్ అనిపించింది. డెఫినెట్గా గొప్ప డైరెక్ట్ అవుతాడని ఆ రోజు అనుకున్నాను నేను. అలాగే అయ్యాడు ఆయన. అది చాలా సంతోషమైన మ్యాటర్ నాకు. శాంతినివాసం సీరియల్ ఆయన దగ్గర నుండి చేయించుకున్నాడు. అది రాజేంద్ర గారి ఆధ్వర్యంలో జరిగిన సీరియల్ అది. మన బర్త్డేకి మీకు విషెస్ పెట్టాడు, ఆ విషయం తెలుసా? బర్త్డే విషెస్ పెట్టారు కానీ మరి నా బర్త్డే రాంగ్ పెట్టారు వాళ్ళు. నాది May 18th పుట్టింది, 1959 May 18th. మరి దాంట్లో వేరే రకంగా పెట్టారంట, తెలియక పెట్టిండవచ్చు. ఓకే ఓకే. అండ్ ఫైనల్గా అంటే ఈ ఇంటర్వ్యూ మీ రీఎంట్రీకి ఎంతో కొంత ఉపయోగపడాలన్నది నా ఉద్దేశము. దాని పరంగా మీరు ఎంత ఫిట్ అన్నది ఒక్కసారి ఇండస్ట్రీకి ప్రేక్షకులకి చెప్పండి. ఇప్పుడు నేను ఫిట్ అండ్ చాలా బాగున్నాను, చక్కగా వాకింగ్ చేస్తూ ఉన్నాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత కెమెరాకి చెప్పండి సార్. ఇక్కడ ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా హెల్తీగా ఉన్నాను. అప్పుడు కొంచెం లావుగా ఉన్నాను, ఇప్పుడు స్లిమ్ అయ్యి ఇంకా కరెక్ట్గా ఉన్నాను. నా ఉద్దేశం మంచి సినిమాలు వస్తే మళ్ళీ మంచి క్యారెక్టర్లు చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. వాడు నేను కాదు రిలీజ్ అయిన తర్వాత ఇంకా డెఫినెట్గా ఆదరిస్తారు. అలాంటి సినిమాలు వేరే సినిమాలు ఎటువంటి వచ్చినా కూడా నా క్యారెక్టర్కి ఇది సూటబుల్, ఇది బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్లు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఇస్తే చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సార్. ఇంత టైం మా కోసం ఎప్పటికీ మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అసలు, మరి మాకు ఇచ్చినందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో నేను మీ ప్రోగ్రామ్స్ చాలా చూశానండి, నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు తేజ గారు చెప్పింది కానీ తర్వాత చోటా నాయుడు చెప్పినవి, భరణి గారు చెప్పింది చూశాను, నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అయ్యి జనంలోకి బాగా వెళ్తుందని తెలుసు. తద్వారా మంచి సినిమాలు వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ యూట్యూబ్లో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.